ఈ వీడియోని స్కిప్ చేస్తే మున్నాన్ని మిస్ అయినట్టు. డే 5లో నేను చూసిన ప్లేసెస్ గూగుల్ ఫొటోస్‌లో కూడా దొరకవు. నిన్న క్లౌడ్స్‌ని తాకుతూ మున్నార్‌కి వచ్చాం. కానీ ఈరోజు క్లౌడ్స్ మధ్యలో బ్రతికిపోయే అడ్వెంచర్ చూసాం. ఈరోజు ఫోన్‌లో ఫొటోస్ కాదు, మైండ్‌లో మెమరీస్ ఫిల్ అయ్యాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ అవర్ కేరళ జర్నీ. డే 4లో మనం వాటర్ నుంచి హిల్స్‌కి వచ్చాం. కానీ ఈరోజు హిల్స్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఈరోజు మనం మున్నార్‌లో అన్ని టాప్ ప్లేసెస్‌ని కవర్ చేయబోతున్నాం. నేషనల్ పార్క్, డ్యామ్ అండ్ సర్ప్రైజ్ స్పాట్ కూడా ఉంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసాక మీకు కూడా ఈ ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చీకటి ఇంకా వదలలేదు, కానీ మేము కొండలు ఎక్కడం స్టార్ట్ చేసాం. మున్నార్‌లో మార్నింగ్ వాక్ అంటే టీ గార్డెన్స్ మధ్యలో నడవటం. ఆ మంచు ఆకుల్ని తాకుతూ ఫస్ట్ రే ఆఫ్ సన్ కొండల నుంచి బయటికి వస్తుంటే వావ్ అనిపించింది. ఆకాశం ఆరెంజ్ నుంచి బ్లూకి మారుతూ పచ్చని కొండలు బంగారు రంగులో మెరుస్తుంటే మనసుకి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. ప్రతి సన్ రైజ్ ఒక కొత్త ఛాన్స్ అండ్ ఈ సన్ రైజ్ ఒక కొత్త మెమొరీ. సన్ రైజ్ అయ్యాక కాసేపు అక్కడే కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేశాం. డే 5 కేరళలో మనం ఉన్నది. డే 5లో ఏ ప్లేసెస్కి వెళ్ళాం అన్నది ఈ వీడియోలో చూడండి. ఈరోజు మనం మున్నార్లో ఉన్న టాప్ ప్లేసెస్కి సైట్ సీయింగ్ కోసం వెళ్తున్నాను. సన్ రైజ్ తర్వాత స్లోగా మౌంటైన్ నుంచి దిగి హోటల్కి రిటర్న్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా ఎక్స్ప్లోరింగ్కి రెడీ అయ్యాం. లోకల్ జీప్ ఒకటి మాట్లాడుకున్నాం వన్ డే కోసం. డే 1 నుంచి కూడా కేరళ స్టైల్ పొంగల్ తినాలి అనుకుంటే ఇప్పుడు అయింది. టిఫిన్ చేసి ఇంకా ఫుల్ జోష్తో స్టార్ట్ అయింది జర్నీ. మున్నార్లో రోడ్ జర్నీ అంటే పచ్చని పరుపు మీద మన జీప్ స్లోగా తిరుగుతున్నట్టే ఉంటుంది. రెండు వైపులా ఎండ్లెస్ టీ గార్డెన్స్ అండ్ ఫ్రెష్ టీ ఆకుల వాసన. ఇది కదా మనసుకి కావాల్సిన డీటాక్స్. ఆఫీస్లో కాఫీ బ్రేక్స్ కోసం వెయిట్ చేస్తాం, కానీ ఇక్కడ కాఫీ రూట్స్ చూస్తాం. ఫొటోస్, వీడియోస్, రీల్స్. కెమెరా బ్యాటరీ కాదు, మనకి ఎనర్జీ అయిపోతుంది ఇక్కడ అందాలని క్యాప్చర్ చేయాలి అని. మధ్యలో ఒక స్పాట్ ఉంది, ఇక్కడ జంగల్ సఫారీ ఉంది. ఎలిఫెంట్ పైన ఫారెస్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ బాగా వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది అని స్కిప్ చేశాం. నెక్స్ట్ స్టాప్ బొటానికల్ గార్డెన్. ఎంట్రన్స్ ఫీ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ మా ప్రేయుతో స్టార్ట్ చేద్దామని వీడియో ఆన్ చేశాను. ఇంకా అంతే, చూడండి ప్రేయు ఏం చేసిందో. ఇక్కడ చూస్తే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయంటే రెండు కలిసి సరిపోవు వాటిని చూడడానికి. ఇప్పుడు భార్గవరామ్ టర్న్ వచ్చింది, అది కూడా చూడండి. నేచర్లో ఇన్ని కలర్స్ ఉంటాయా అని ఆశ్చర్యం వేస్తుంది, అండ్ అలాగే ఇన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయా అని ఇది చూస్తే కానీ తెలియదు. ఫొటోస్ అండ్ రీల్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. ఈ ప్లేస్లో లాస్ట్ది కపుల్ ఎంట్రీ కూడా ఉంది, అది కూడా చూసేయండి. నేచర్కి క్రియేటివిటీ అండ్ లిమిట్స్ లేవని ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. స్లో వాక్, కిడ్స్ ఎక్సైట్మెంట్, ఫ్యామిలీ స్మైల్స్. బొటానికల్ గార్డెన్లో నడవడం మైండ్కి ఒక సాఫ్ట్ రీసెట్లా ఉంది. చెట్ల లోకం నుంచి ఇప్పుడు వాటర్లోకి ఎంటర్ అవుతున్నాం. కొండల మధ్యలో దాచిన ఒక నీటి మిస్టరీ ఈ దారిలో మనకి కనిపిస్తుంది. మున్నార్లో ప్రతి టర్న్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పడానికి ఈ దారులే సాక్షి. బొటానికల్ గార్డెన్ తర్వాత మనం వెళ్ళింది మట్టుపట్టి డ్యామ్. వెహికల్ పక్కన పార్క్ చేసి లోపల చిన్న మార్కెట్లా ఉంటే వెళ్ళి బెలూన్ షూట్ అండ్ ఆర్చరీలో ఇద్దరు ఎక్స్పర్ట్స్. మా ప్రియు పక్క నుంచి ఏ కలర్ బెలూన్ షూట్ చేయాలో చెప్తుంటా, క్యాన్ బావా అదే షూట్ చేస్తాం. ప్రియు అయితే ఫుల్. ఇంకా లోపల టీ గార్డెన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది. చాలా మంకీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో, వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డ్యామ్ చూపించలేదు అని అనుకుంటున్నారా? డ్యామ్ చూపించడం కోసం కొంచెం రిస్క్ తీసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ స్పాట్ కోసం వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. దారిలో అన్ని మంచి సీనరీస్ ఉన్నాయి, వాటిని చూస్తుంటే అసలు నేచర్ ఎంత గొప్పదో అర్థమైంది. ఆఫ్టర్నూన్ అయింది, ఇంకా కొంచెం ఎనర్జీ కోసం లంచ్ ఫినిష్ చేసి స్టార్ట్ అయ్యాం. రోడ్డు మధ్యలో చూస్తుంటే చిన్న హౌసెస్, కర్వ్స్, పీస్ రోడ్. ఈ రోడ్స్ కూడా సైట్ సీయింగ్లో పార్టే. డ్యామ్ నుంచి కొంచెం దూరం వెళ్ళాక ఎకో పాయింట్ వచ్చింది. ఇక్కడ మనం అరిస్తే కొండలు మన వాయిస్ని తిరిగి మనకే పంపిస్తాయి. మా ప్రియు తన పేరు చెప్పి గట్టిగా అరుస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది. హాయ్ గైస్, ఇప్పుడు మనం మున్నార్లో ఉన్న ఎకో పాయింట్ దగ్గర ఉన్నాం. చూడండి వెనకాల లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంది. నిజమే కదా, మనం కోపాన్ని ఇస్తే కోపం, ప్రేమనిస్తే ప్రేమ తిరిగి వస్తుంది. ఈ ఎకో పాయింట్ మనకి చెప్తుంది లైఫ్లో పాజిటివ్గా ఉండమని. మొత్తం గ్రీన్గానే ఉంది, లాస్ట్కి వాటర్ కూడా అదే కలర్కి చేంజ్ అయింది. నేనేమో ఇలాగ పాపలను ఎత్తుకుంటే వాళ్ళేమో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో పాపలను ఆడించుకోవాలి, పాపలని.
సిస్టమ్ లేకుండానే అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయ్యింది. ఈ ట్రావెల్లో డెస్టినేషన్ కంటే దారిలో దొరికే ఈ మూమెంట్సే నాకు ఎక్కువ ఇష్టం. ఎకో పాయింట్ తర్వాత స్పాట్ కుండాల డ్యామ్. టూరిస్ట్ క్రౌడ్ తక్కువ, పీస్ ఎక్కువ. కొన్ని ప్లేసెస్ ఫేమస్ కాకపోయినా బ్యూటిఫుల్గా ఉంటాయి. కాసేపు సైలెంట్గా కూర్చొని జస్ట్ వాటర్ని చూస్తూ వ్యూను ఎంజాయ్ చేశాను. ఇంకా లాస్ట్ అండ్ హైయెస్ట్ పాయింట్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. రోడ్ పైకి వెళ్తుంటే వ్యూస్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు రియల్ అడ్వెంచర్ మొదలవుతుంది. మున్నార్లో హైయెస్ట్ పీక్ తాకాలంటే కొంచెం ధైర్యం, ఇంకొంచెం ఊపిరి కావాలి. ఘాట్ రోడ్స్లో ఈ షార్ప్ టర్న్స్ చూస్తుంటే లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఇలానే పీక్స్లో ఉంటాయని అనిపిస్తుంది. క్లౌడ్స్ని తాకే టైం దగ్గర పడుతుంది. డే 5లో హైలైట్ మూమెంట్ అండ్ హైయెస్ట్ పీక్ పాయింట్ ఇది. జీప్ నుంచి దిగి పైకి చూస్తే క్లౌడ్స్, కిందకి చూస్తే వ్యాలీస్. ఒక్క సెకండ్ మాటలు రాలేదు. ఈ హైట్ నుంచి చూస్తే లైఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నగా అనిపించాయి. కంప్లీట్ సినిమాటిక్ వ్యూ ఇది. హాయ్ గైస్, ఇప్పుడు మనం మున్నార్లో ఉన్న టాప్ స్టేషన్ ప్లేస్లో ఉన్నాం. వెనకాల మొత్తం టీ ప్లాంటేషన్ ఉంది. ఈ టీ ప్లాంటేషన్లో ఇప్పుడైతే మేము వ్యూని చూసి ఎంజాయ్ చేయబోతున్నాం. మొత్తం రౌండ్ వేస్తాం వ్యూ మొత్తం కూడాను. నేచర్ నన్ను ఇంప్రెస్ చేయలేదు, నన్ను కామ్ చేసింది. చాలా టైం స్పెండ్ చేసాం ఇదే స్పాట్లో. మున్నార్కి రియల్ బ్యూటీ ఈ హైట్స్లోనే ఉందని అప్పుడు అర్థమైంది. మున్నార్ ఎక్స్ప్లోరేషన్ అయ్యాక హోటల్కి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. చీకటి పడుతుంటే మున్నార్ ఇంకా అందంగా మారిపోయింది. ఫోన్ గ్యాలరీలో ఫొటోస్ ఉన్నాయి, కానీ హార్ట్లో మెమరీస్ పర్మనెంట్గా ఉన్నాయి. హోటల్కి రీచ్ అయ్యి డిన్నర్ చేసి శుభం కార్డు వేసాం. ఈరోజు డే 5 మున్నార్ పీక్స్లో ఫినిష్ అయింది, కానీ డే 6 మాత్రం కేరళ ట్రిప్కే బిగ్ క్లైమాక్స్. మనం ఇంకో కొత్త స్టేట్లోకి ఎంటర్ అవుతున్నాం. అది ఒక ఆధ్యాత్మిక అద్భుతం. ప్రపంచంలోని ది బిగ్గెస్ట్ అని చెప్పే ఒక స్టాచ్యూని చూడబోతున్నాం. అది ఏంటని గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫేవరెట్ మూమెంట్ కామెంట్స్లో తెలపండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.